రాజేంద్రనగర్ సర్కిల్ శేర్లింగంపల్లి ప్రాజెక్ట్ మైలర్ దేవపల్లి సెక్టర్ బాబుల్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్లో ప్రథమ్ ఫౌండేషన్ హిమబిందు అంగన్వాడీ కేంద్రం 2 అనిత ఆధ్వర్యంలో పాఠశాల సంసిద్ధత మేళా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఎస్ వెంకటేష్ హాజరై మాట్లాడుతూ చిన్నారులకు విద్యారంభంలో మౌలిక నైపుణ్యాలు, అనుకూల వాతావరణం కల్పించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలకమని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల మాధ్యమంగా చిన్నారుల్లో సృజనాత్మకతను పెంపొందించడం వల్ల భవిష్యత్తులో వారు నైపుణ్యం గల విద్యార్థులుగా ఎదగగలరని అన్నారు. నవ యువ యూత్ క్లబ్ అధ్యక్షులు ఏర్వ కుమారస్వామి మాట్లాడుతూ చిన్నారులకు విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే ఈ విధమైన మేళాలు వారిలో ఆసక్తిని రేకెత్తిస్తాయి. చిన్న వయస్సులోనే విద్యాబోధన ప్రారంభమైతే పిల్లలు భవిష్యత్తులో మెరుగైన స్థాయికి చేరగలరు అని అన్నారు. ఈ సందర్భంగా సిడిపిఓ కవిత మాట్లాడుతూ ఈ మేళా ద్వారా చిన్నారుల్లో శారీరక, మానసిక, సామాజిక మరియు భావనాత్మక అభివృద్ధికి అవసరమైన నైపుణ్యాలను ప్రోత్సహించడం ప్రధాన ఉద్దేశ్యం. పిల్లలు ఆటల ద్వారా నేర్చుకుంటారు అనే సూత్రంతో ఈ కార్యక్రమంలో అనేక రకాల గేమ్స్, కథల కార్యక్రమాలు, బొమ్మల ప్రదర్శనలు, అభినయ నాటికలు మరియు కళా కార్యక్రమాలు నిర్వహిస్తారు అని అన్నారు. క్లబ్ ఉపాధ్యక్షులు రమేష్ రెడ్డి, సూపర్వైజర్ పద్మజ ఎస్. అశోక్, సునీల్, అంగన్వాడీ టీచర్లు లక్ష్మి, మాధవి, రత్న, గౌరీ ప్రేమదేవి, ఆశా వర్కర్లు మంగ, మనమ్మ, రేణుక తదితరులు పాల్గొన్నారు.